అన్న. ఏంటి పెయింటింగ్ స్టార్ ఎట్లా ఉంది కన్నప్ప టీజర్? కిరాకున్నది ఏమన్నా ఉన్నది అందుట్లో మన ప్రభాస్ అన్నని చూస్తే బాబా లాస్ట్లో వస్తాడు, కిరాకు ఉంటుంది. ఇంకోటి ఈజ్ మంచు విష్ణు ఈజ్ బ్యాక్. ఆయన నిన్నమొన్న ఏదో ట్రోలింగ్లు చేసుకుంటా ఆయన వాళ్ళ ఇంట్లో గొడవలు ఏదో పర్సనల్ అమ్మాయిలు అల్లరిపాలు అది అని అనుకున్నారు, కానీ ఈ సినిమాతోటి పక్కా కలెక్షన్లు చాలానే వస్తాయి. ఇంకోటి అందుట్లో అన్న ఉన్నాడు కాబట్టి ప్రభాస్ అన్న పక్కా ఫస్ట్ డే కలెక్షన్స్ 300 కోట్లు పక్కా వస్తాయి, రాసి పెట్టుకోండి. సో ఏం నచ్చింది బ్రో టీజర్లో నీకు బాగా? నాకు ఏం నచ్చిందంటే వాళ్ళ డాడీ ఎంట్రీ నచ్చింది, ఆయన యాక్టింగ్ నచ్చింది. ఇంకోటి బరాబర్ ఇట్లా సింహంలాగా వెళ్ళే కళ్ళు వెళ్తాయి ప్రభాస్ అన్న నచ్చింది. ఓకే. సో ఇంకా అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుళ్ళ క్యారెక్టర్ వేసిండ్రు కాబట్టి దేవుళ్ళ లాగానే ఉన్నారు వాళ్ళు. ఓకే అంతే. సో ట్రైలర్ ఎట్లా అంటే హిట్ అయ్యి ఛాన్స్లు ఏమైనా కనిపించినాయి టీజర్లో? హిట్ అవుతుంది పక్కా, బ్లాక్ బస్టర్ అవుతుంది. మళ్ళా మంచు మోహన్ బాబు ఒకప్పుడు కలెక్షన్ కింగ్, అది ఇప్పుడు విష్ణు బాబు కొద్దిగా క్రియేట్ చేస్తాడని మాకు నమ్మకం అవుతుంది. ఏంటంటే ఒక హిందుత్వం గురించి కన్నప్ప అనే వ్యక్తి దేవుణ్ణి నమ్మడు, అటువంటిది ఆయన దేవుణ్ణి నమ్ముతాడు. అదే భక్తి ఎట్లుంటుందో దాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఓకే. సో మనకి కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణంరాజు గారి సినిమా బాగా చూసింది మనం. సో దాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటారా? దాన్ని బీట్ చేసే ఛాన్స్ అంటే ఇప్పుడు మూవీని చూసి చెప్తాం దాన్ని. ఏంటంటే ఇప్పుడు అంచనాలు అయితే ఉన్నాయి, ఏంటంటే చిక్క అమౌంట్ పెట్టారు. ఒక చిన్న ఏంటంటే అంతగానం ఆయనది రేంజ్ కూడా కాదు, అటువంటిది ఆయనకు అంతగానం ఆ కథని బట్టి పెట్టిరంటే ఎంత మంచి స్టోరీ అయి ఉంటుంది. ఒక్కసారి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ ఆలోచన చేయండి. ఏంటంటే ఇది మన హిందుత్వం ప్రతి ఒక్కరు హిందువులు చూడాలి. ఏంటంటే ఒక భక్తి అనేది ఎట్లా వచ్చింది, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి ఎట్లా దేవుడిని నమ్ముతాడు అనేది స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. నా తరపు నుంచి వెళ్ళి పెయింటింగ్ స్టార్ చెప్తున్నాడు, మంచు విష్ణు ఇస్ బ్యాక్. పక్కా మంచు విష్ణు ఇప్పటి నుంచి వెళ్ళి మంచి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టరు. ఇక ఫస్ట్ డేనే 300 కోట్లు పక్కా. ఎందుకంటే ప్రభాస్ అన్న మాస్ ఎంట్రీ ఉండదు, తగ్గేదే లేదు. సో విజువల్స్ విషయానికి వస్తే అమీర్పేట గ్రాఫిక్స్ ఆదిపురుష్ అవుతుంది అంటున్నారు, దాని గురించి ఏమంటావు? ట్రోలర్స్ ఎప్పుడు మంచి ఫ్యామిలీ మీదనే పడుతున్నారు. వాళ్ళు అసలు ఎవరు పేరుకోరు, ఎవరిని ఏమన్నారు, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి అట్లా అంటారు, కానీ అదంతా డూపు. వాళ్ళు అది పట్టించుకోవద్దు. పక్కా ఈ సినిమా హిట్, రాసి పెట్టుకోండి. ఓకే ఓకే బ్రో.